శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పూదోట కమలేష్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, మల్లవరపు అర్పణకి మంచి ఆరోగ్యం, 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న రోసలిన్ అభిషిక్త చౌదరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు, మల్లవరపు మారయ్య శిల్ప కుటుంబ సభ్యులు వారి యొక్క తలంపులు నెరవేరాలని, పూదోట ఇన్నయ్య నక్షత్రమ్మ సిస్టర్, రోజాలు వెల్లంకి కమలాదేవి, చిత్రం జన్ దాస్, పూదోట జోజయ్య చిన్నయ్య సిస్టర్, డొమినిక్, రెవరెండ్ ఫాదర్ మరియదాస్, సిస్టర్ కార్మెల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మిత్రాసనం టెక్కలి విచారణ, సొంగిరాల విజయ్ కుమార్, సత్యవతి, నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కందుల దేవప్రసాద్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని త్రియేక దేవుడికి దేవమాత మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలి పూజ గుడ్ల కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తలతిరి సభ పునీత బర్నబా అపోస్తలుని యొక్క స్మరణను కొనియాడుతోంది. బర్నబా పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండిన వాడై అన్యులకు హృదయ పరివర్తనను గురించి బోధించుచు క్రీస్తు ప్రభు వైపు ఎందరినో మలిపి ఉన్నాడు. ఎందరో హృదయాలను మలచి
ప్రభు చెందకు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులను పంపుతూ వారికి తర్ఫీదునిచ్చి పంపుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించినది అని ప్రకటించండి, స్వస్థతలు చేయండి, విడుదలనివ్వండి, మరణించిన వారిని లేపండి జీవంతో అని అధికారం ఇచ్చి శిష్యులను పంపుతూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ప్రభువు నిన్ను నన్ను కూడా ఎన్నుకొని మరి లోకంలో ఉంచి ఉన్నాడు. మరి మనము ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాం? జ్ఞానస్థానం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రభువును ప్రకటించేవాడుగా ఉండాలి. క్రీస్తు ప్రభువుకు సాక్షిగా జీవించేవాడుగా ఉండాలి. పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ బర్నబా ఏ విధంగా నింపబడి వాక్యాన్ని బోధించి ఉన్నాడో మనము కూడా అదే విశ్వాసంతో పవిత్రాత్మతో నింపబడి వాక్యాన్ని బోధించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్రాత్మతోనూ విశ్వాసంతో నిండి ఉన్న పునీత బర్నబాను అన్యులకు హృదయ పరివర్తనమునకును బోధించుటకు పంపవాలని నిశ్చయించితేవి. కావున అతడు ఎంతగానో శ్రమించి బోధించిన క్రీస్తు సువిశేషము నేడు మేము కూడా మా వాక్కు క్రియల ద్వారా ప్రకటించుటకు మీ వలన మాకు దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు మంచివాడు, పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండినవాడు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము వచనములు 21 నుండి 26 వరకు మరియు 13వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానమును యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసిన వారు బర్నబాను అంతియోకియాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి
ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమాయెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచట క్రీస్తు సంఘమును కలిసికొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోని శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నిగేరు అని పిలువబడుచున్న సిమియోను, సిరేనియుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మినాయేను, సౌలు. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దాక్షిణ్య హస్తము వలన, పవిత్రాత్మ తన బాహుపు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలుల పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపుచున్నదన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 7 నుంచి 13 వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు.
వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు, మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగానే ఒసగుడు. మీతో బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలను కానీ పాదరక్షములను కానీ చేత కర్రను కానీ తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన బెత్తమునకు అర్హుడు. ఏ పట్టణమును కానీ ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగుడగు వానిని వెదక్కునుడు. అచటి నుండి వెడిలిపో వరకు వాని ఇంటనే ఉండు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలు పొందుదురు, లేదేని మీ దీవెనలు మేము తిరిగి చేరును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా తనతో ఉండడానికి ఎన్నుకున్నాడు. దాని తర్వాత ఆయన బయటికి పంపించడానికి ఎన్నుకున్నాడు. తర్వాత మూడవదిగా తన అధికారాన్ని వారు పొందుకొని వెళ్ళడానికి ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు. మార్క్స్ వార్త 3:13 వచనంలో చూసినట్లయితే 14వ వచనంలో మొట్టమొదటిగా ఆయనతో ఉండి ఆయన నుండి నేర్చుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్తను బోధించడానికి, దయ్యమును వెళ్ళగొట్టడానికి, స్వస్థతపరచడానికి అధికారాన్ని ప్రభు తన శిష్యులకు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన తర్ఫీదు ఇచ్చిన తర్వాత శిష్యులను ప్రజల మధ్యలోకి పంపుతూ ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి. మొట్టమొదటిగా పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యం అంటే ఏమిటి? రోమిలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, దేవుని రాజ్యం అనగా పవిత్రాత్మ యొసగు నీతి శాంతి సంతోషములే. ఎక్కడైతే నీతి శాంతి సంతోషములు ఉన్ననో అక్కడ దేవుని రాజ్యము విలసిల్లుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని రాజ్యం సమీపించినదని మీరు ప్రకటించండి. తర్వాత ప్రభు అధికారాన్ని ఇస్తున్నాడు. ఏం అధికారము? వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచడం, మరణించిన వారిని జీవంతో లేపడం, కుష్ఠరోగులను శుద్ధులను గావింపడం, దయ్యాలను వెలగొట్టడం. ఈ అధికారాన్ని క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. అదే అధికారాన్ని ఆయన నమ్ముకున్నటువంటి మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మీరు పాములను ఎత్తుపట్టుకొందురు, మీకు సర్వాధికారాన్ని నేను ఇస్తున్నాను, హానికరమని స్వీకరించిన మీకు ఏమి కాదు, మీరు ఏదైతే విశ్వసించున్నారో దాన్ని బోధించండి అని మరి ప్రభు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభులో జ్ఞానస్థానం పొందిన మనందరికీ కూడా అదే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఎంతగా దాన్ని ఉపయోగిస్తున్నాము? మనం నిజంగా విశ్వాసం ఉండి ఆత్మచేత నింపబడిన వారం అయితే ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరగాలి, విడుదల జరగాలి, శుద్ధీకరించబడాలి. మనము ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనలేదు, ఉచితముగా పొందుకున్నాము. కాబట్టి ఉచితముగానే ఇవ్వండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు సేవ చేయుటకి వచ్చినాడని కానీ సేవ చేయించుకోవడం కాదు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో, నా తండ్రి నన్ను పంపినట్లు నేను కూడా మిమ్మల్ని పంపుచున్నాను ఈ లోకంలోకి, మీరు జాగరూకులై ఉండండి, సర్పముల వలె మీరు హుషారుగా ఉండండి, వినమ్రులై ఉండండి. ఎందుకంటే ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వారి మధ్యలో మీరు ఆత్మచేత నింపబడిన వారై మెలకువ కలిగి ఉండండి. మీరు ఉచితంగా పొందితిరి,
కాబట్టి ఉచితముగానే అన్నీ కూడా వసగండి. మరి కొంతమందిని చూసినట్లయితే మేము ప్రాఫెస్ చేస్తాము, మరి మీ భవిష్యత్తు గురించి చెప్తాము అని చెప్పి కొన్నిసార్లు డబ్బులు అడిగే అవకాశం ఉంది. ఆ విధంగా చేయకూడదు. ఉచితముగా మనం పొందుకున్నాం కాబట్టి ఉచితముగానే మనము ఇవన్నీ కూడా ప్రభు వాక్కును ప్రకటించే వారంగా ఉండాలి. ప్రభు అంటున్నారు, మీతో బంగారం కానీ వెండి కానీ రాగిని కానీ తీసుకొని పోవలదు. సువార్త ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అవసరం లేదు. మనకు బంగారం వెండి కనిపించడానికి అన్ని ఇట్లా వేసుకోవడం అన్నీ అవసరం లేదు. మనం నిజమైన సువార్తను ప్రకటించే వారం ఉండాలి. సువార్త ఏమిటి? యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మరణించి సజీవుడయ్యాడు, 3వ దినం లేచాడు అన్నదే శుభవార్త. ప్రయాణమునకు మీరు సంచిని కానీ 2 అంగిలను కానీ పాదరక్షములు కానీ చేతి కర్రను కానీ తీసుకొని పోవలదు. అంటే ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా మీద ఆధారపడండి, ఈ లోకం మీద లోకాశల మీద ఉండకూడదు, మీరు నా మీద ఆధారపడాలి. కాబట్టి మీరు అన్నీ ఒకటొకటి తీసుకుని అని ప్రభు తెలియజేస్తున్నారు. మీరు ఏ పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నారో ప్రవేశించినప్పుడు అందు యోగుడగు వానిని వెదకుడు, అచ్చటి నుండి వెడిలిపో వరకు వానింటనే ఉండు. అంటే ఎవరైతే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారో మనము ఆ ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంటికి శాంతి సమాధానం కలుగును గాక అని మనం ప్రార్థించాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఆ ఇంటి వారు యోగ్యులైనట్లయితే మరి దీవెనలు పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు కూడా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి చేయుచుండెను అని రాయబడింది. ఆయన రోగులను స్వస్థపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, కుంటివారి గుడివారికి వారిని కూడా స్వస్థపరిచాడు, మరణించిన వారిని సజీవంగా లేపాడు. కాబట్టి యేసు ప్రభువే అభిషేకించబడి బోధించడానికి వెళ్ళినాడు. మనము కూడా ఆత్మ అభిషేకాన్ని పొందుకొని బోధించే వారంగా మనం మారిపోవాలి. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అంటే మనము ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ప్రభు మనల్ని పైహస్తంగా ఉంచుతాడు, ఇచ్చేవారుగా ఉంచుతాడు, పుచ్చుకునే వారిని కాదు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించి ఇచ్చేవారుగా చేస్తారు. రెండవదిగా బలహీనుల యొక్క మరి వారి యొక్క బాధలను కావచ్చు, బలహీనతలను కావచ్చు మనము భరించే వారంగా సహించే వారంగా ఉండాలి. రోమీలకు రాసిన లేఖ 15:1 పౌలు గారు తెలియజేస్తున్నారు. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఒకరి భారములను మరి ఒకరు మోసుకొని వెళ్ళండి. మీరు మీ సొంతగా మీరు మీ భారాన్ని మోయలేకపోతున్నారు కాబట్టి ఎవరైతే మోస్తూ ఉన్నారో వారు ఇతరులకు సాయం చేసేవారుగా ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనంలో, నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణము. మరి సువార్థికుడు వాక్యం బోధిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు మనం పాలు పంచుకున్నట్లయితే మరి మనం ధన్యులంగా ఉంటాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన మంచితనం వలన మనం ఎవరికైనా సాయం చేసేవారుగా ఉంటాము. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు అంటున్నారు, అవసరంలో ఉన్నవారికి సాయం చేయి. ఎవరైతే నిజమైన అవసరంతో ఉన్నారో వారికి మీరు సాయం చేయండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 8వ వచనంలో
పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మంచిని మంచిగా ప్రేమించండి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండండి, సత్కార్యములు మీరు చేయండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏప్రిల్కి రాసిన లేఖ 13వ అధ్యాయం 2వ వచనంలో పరాయి వారికి ఆతిథ్య మొసగుడు అంటే మన సొంత వారికి మాత్రమే కాదు, వేరే ఎవరైనా వచ్చి ఆతిథ్యం అడిగినప్పుడు ఇవ్వండి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రభువును గౌరవించేదిగా ఉండాలి, ఆయనకు సాక్షిగా ఉండేదిగా ఉండాలి. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు అంటున్నారు, మీరు సనుగు కొనక ఒకరికొకరు ఆతిథ్యం మొసగుచ్చు మీరు ప్రభుకు సాక్షులుగా మీరు జీవించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 3:8 చూస్తే ఏక మనస్సు, ఏక అభిప్రాయము, సోదర ప్రేమ కలిగి ఉండండి అని పేతురు గారు తెలియజేస్తున్నారు. కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో మీ సంభాషణ దయాపూరితమైనదై ఉండవలేను అంటే మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది. ఒకవేళ మనము మంచి సమాజంలో పుట్టినట్లయితే మాటలు మంచిగా మాట్లాడే వ్యక్తిగా ఉంటాం. మరి చెడు స్వభావాలతో మనం పెరిగినట్లయితే అలాంటి సంభాషణ మనకు ఉండే అవకాశం ఉంటుంది. కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే మీ సంభాషణ దయాపూరితమైనదై ఉండవలేను. మరి మన మాటల ద్వారా కూడా సువార్తను మనం ప్రకటించవచ్చు, మన క్రియల ద్వారా కూడా మనము సువార్తను ప్రకటించవచ్చు. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు చూసి అనుకోవాలి వీరు క్రైస్తవులు అంటే ఆ నెమ్మదితనం, మృదత్వత మన లోపల ఉండాలి అని మరి ఈనాటి మొదటి పట్టణం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణంలో ఈ యొక్క సువార్త ప్రచారానికి బర్నబాను కూడా ఆయన పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నింపబడ్డాడు. శిష్యులు ఏ విధంగానైతే వాక్యాన్ని బోధించడానికి పంపబడ్డారో బర్నబాను ఎన్నుకొని కూడా వాక్యాన్ని ప్రకటించడానికి పంపుతూ ఉన్నారు. ఆయన పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నింపబడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ బోధించినా అధిక సంఖ్యలో ప్రజలు ప్రభువును విశ్వసించి ఉన్నారు. మరి ముఖ్యంగా అంటియోకులోని క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి బోధకులు కూడా ప్రభువును ప్రకటించి ఉన్నారు. ఏ విధంగానైతే వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికినప్పుడు వారందరూ కూడా ప్రార్థించి ఉపవాసం ఉండి వారిపై హస్తాల నుంచి వారిని సువార్త ప్రచారానికి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క వాక్కును విని వారు శక్తితో నింపబడ్డారు. అనేకులు విశ్వసించి ప్రభు మార్గాన్ని అవలంబించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పట్టణాలు కూడా ప్రభు యొక్క సువార్తను ఏ విధంగా బోధించాలి అని మనకు తెలియజేస్తున్నాయి. శిష్యులు ఏ విధంగానైతే తమను తాము సంపూర్ణంగా సువార్త పని కోసం అప్పగించుకున్నారో మరి మనం కూడా ప్రార్థన చేద్దాం. మనం కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన వాక్కును ప్రకటించిన తర్వాత మరి ఆచరణలో ఉంచి సాక్షిగా ఆయన కోసం జీవించే కృపను అనుగ్రహించమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించి కానుకలను ఆశీర్వదించి పవిత్ర పరపుము. నీవు పునీత బర్నబాను నీ ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్త జ్యోతిని అందజేయునట్లు ప్రోత్సహించితివి. ఆ విధముగానే మీ అనుగ్రహ ప్రభావం వలన మీ ప్రేమాగ్ని మా హృదయంలో ప్రజ్వరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చేయి విడవక ధన్యులైన మీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా మీ కుమారుని పేరిట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతలం అన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమాగీతంతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువర్మకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియకు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత బర్నబాతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోకి వేం చేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నందుము. లోకనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు 5,000 ప్రజలందరికీ
ఆకలి తీర్చాడు కరుణా హృదయుడు శ్రీయేసునాథుడు, కరుణా హృదయుడు శ్రీయేసునాథుడు. కలువరి గిరి పైన శాంతినిచ్చాడు. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయకమైన ఆహారమును భుజించి దీనతతో మనవి చేయుచున్నాము. అపోస్తుడైన పునీత బర్నబా స్మరణ సందర్భమున సాంకేతాత్మకముగా మేము నిర్వహించు పవిత్ర కార్యము మాకు ఒకనాటికి సంపూర్ణ రక్షణ దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.